హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. 26 ప్రైమ్ మెంబర్స్కి అండ్ అలాగే 27 నుంచి మీకు రెగ్యులర్గా అయితే సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ సేల్లో చాలామంది చాలా ప్రోడక్ట్స్ అయితే కొంటా ఉంటారు. వాటి గురించి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో చాలామంది స్కామ్స్కి అయితే గురవుతూ ఉంటారు. ఏదేదో కొంటారు, మళ్ళీ ఏదేదో చేస్తూ ఉంటారు. అసలు ఏది కొనాలి, ఎలా కొనాలి, మనం ఈ సేల్స్లో మనం మనీని ఎలా సేవ్ చేసుకోవాలి టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా వీడియోని చూసారంటే మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నారో వాటిని మీరు జాగ్రత్తగా అయితే బై అయితే చేయొచ్చు. ఖచ్చితంగా వీడియోని చివరకు చూడండి. మీకు ఒకవేళ సేల్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే సో మీ మనీ వేస్ట్ అవ్వకుండా మీకు ఏది కావాలో మీరు ఆ మనీకి దాన్ని పర్ఫెక్ట్గా తీసుకునేలాగా ఈ వీడియో అయితే గైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. మీకు మిస్ కాకుండా ఇలాంటి కంటెంట్ అనేది ఎవరు చేయరు. సో రెగ్యులర్గా మీరు నార్మల్గా ఎంతో కొంత పెట్టి కొనేస్తూ ఉంటారు, మళ్ళీ అవి మీకు చాలా ఇబ్బంది అయితే చూపిస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ సేల్స్లో ఎంత తక్కువకు వచ్చినా ఏ ప్రోడక్ట్ కొనాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ కొనాలి, మనకు యూజ్ అవుతాయా లేదా, ఫ్యూచర్లో అవి బాగుంటాయా లేదా టోటల్గా అయితే ఈ వీడియో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా ఏదైనా సేల్స్లో తక్కువకు వస్తే అసలు పెట్టను నేను మామూలుగా, కానీ ఎప్పుడన్నా ఏదన్నా నాకు మరీ తక్కువ అనిపిస్తే తప్పితే నేను టెలిగ్రామ్లో అయితే పెట్టను. మీరు ఇబ్బంది లేకుండా అయితే జాయిన్ అవ్వచ్చు. సో మీరు నార్మల్గా ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆ వీడియోస్ అయితే చేసి పెడతాయి. ఏ సెగ్మెంట్లో ఏది కొనాలని చెప్పి మీకైతే వీడియోస్ అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే చాలామంది సేల్స్లో ఏదో కొంటా ఉంటారు. సో ఏది కొనాలని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ అయితే ఈ వీడియో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్లో ఏదన్నా మీరు కొనాలి అనుకుంటే సో ఒక టీవీ అయినా కానివ్వండి, వాషింగ్ మిషన్ అయినా కానివ్వండి, ఫ్రిడ్జ్ అయినా కానివ్వండి, ఒకవేళ మొబైల్ అయినా కానివ్వండి, సో ఏది తక్కువకు వస్తుందో దాన్ని ఎప్పుడు తీసుకోవద్దు. సో ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అంటే ఇప్పుడు ఒక ఫోనే తీసుకోండి. ఆ ఫోన్ మనకు వర్తా కదా, ఆ ప్రైస్కి మనం తీసుకుంటే ప్రైస్ పక్కన పెట్టండి, మ్యాండేటరీ పక్కన పెట్టి ప్రైస్ పక్కన పెట్టేసి సో ఆ ఫోన్ని మనం ఎందుకు పిక్ చేసుకున్నాం, అసలు ఎందుకు తీసుకున్నాం ఆ ఫోన్ని టోటల్గా ఒకసారి రివ్యూ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ ఫోన్ కొనాలనుకోండి, ఒక 20,000 రూపీస్లో ఒక 40,000 రూపీస్ ఫోన్ వస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ అది ఎందుకు 20,000కి వస్తుంది, అది నిజంగా అది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ లేవా, మనకు సరిపోతుందా యూజేజ్కి, లేకపోతే మనం వాడకంలో ఏదైనా హ్యాంగ్స్ ఏదైనా నోటీస్ చేస్తామంటామా, ఇలా మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయితే అవుతూ ఉంటాయి ఏదైనా ఫోన్ కొనే ముందు. ఒకవేళ ఇప్పుడు 80,000 ఫోను మీకు 30,000కే వస్తుంది, సామ్సంగ్ S23 FE. ఆ ఫోన్ అయితే తీసుకోవచ్చు. బట్ గేమింగ్కి కానీ లేదా హెవీ టాస్క్లు రన్ చేయాలనుకున్నా వాటికంతా యూజ్ అవ్వదు. అండ్ అలాగే బ్యాటరీ కూడా దాంట్లో తక్కువ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఎక్కువ ఫోన్ వాడేవాళ్ళు గేమింగ్ ఆడాలి అనుకుంటే సో ఆ ఫోను ఫ్లాగ్షిప్ ఫోనే, కానీ గేమ్స్కి వాటికైతే పనికిరాదు. సో ఒకవేళ ఎక్కువ గేమ్స్ ఆడేవాళ్ళు కానీ ఆ ఫోన్ తీసుకుంటే మీకు ఇబ్బంది జరుగుతుంది. సో కొనేసిన తర్వాత మీరు చాలా అయితే ఇబ్బంది పడతారు. మీరు మెయిన్లీ కెమెరా మీద ఫోకస్ అయితే ఉంటుంది, కెమెరా బాగుంటుంది. సో ఆల్రౌండర్ ఫోన్ అది బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ గేమ్స్ ఆడేవాళ్ళు అయినా, హెవీ టాస్కింగ్ రన్ చేసేవాళ్ళు, ఎడిటింగ్ కానీ ఇలా చేసి కంటెంట్ క్రియేషన్ వాళ్ళు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఒకవేళ కొనేస్తే మనం. సో అదే సెగ్మెంట్లో మనకు మంచి గేమింగ్ ఫోన్ కావాలంటే మీరు చాలా ఆప్షన్స్ అయితే మీకైతే చూడడానికి ఉంటాయి. అలా సెర్చ్ చేసి తీసుకోండి. ఏది తక్కువకు వస్తుందో దాన్ని తీసుకొని మీరు ఇబ్బంది అయితే పడద్దు. అండ్ అలాగే టీవీస్కి వచ్చేసరికి టీవీస్లో మీకు చాలా టీవీస్ అయితే ఉంటాయి, చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో రియల్మీ టీవీ మీకు 18,000కే వచ్చేసింది. 4K QLED టీవీస్ కూడా 18,000కే వచ్చేస్తున్నాయి. బట్ సర్వీస్ ఎలా ఉంటుంది, దాన్ని తీసుకుంటే మనం ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తామా, ఇలాంటివన్నీ క్రాస్ చెక్ చేసుకొని తర్వాత టీవీని కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ బై చేయండి. అండ్ అలాగే మీరు చిన్నవి అయితే ఓకే, ఒక 500 రూపాయలు 1000 రూపాయల్లో మనం తక్కువకి తీసుకుంటే ఓకే. కానీ పెద్ద ప్రోడక్ట్స్ మీద మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటి కొనిన తర్వాత మనం ఏ ఇబ్బంది పడతామో వాటిని ఖచ్చితంగా ఒక కన్సిడర్ పాయింట్గా అయితే పెట్టుకోండి. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే సో సేల్స్లో కానీ ఏదైనా కానివ్వండి, సో సేల్స్ పక్కన పెట్టండి, ప్రైస్ డ్రాప్ ఎంత అవుతుంది వాటిని అన్నింటినీ పక్కన పెట్టండి. ప్రతి దాని మీద ఆఫర్ అయితే ఉంటుంది. సో మీరు దాన్ని మైండ్లో నుంచి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైనా టీవీ కొనాలనుకోండి, బెస్ట్ టీవీ ఏది ఉంది మన ప్రైస్ సెగ్మెంట్లో, సో మీరు సేల్ ప్రైస్ పక్కన పెట్టేసి రెగ్యులర్ ప్రైజే మన సెగ్మెంట్లో ఏ టీవీ బాగుందని చెప్పి ఫస్ట్ దాన్ని పిక్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత వెళ్ళి మీరు ఆఫర్ ఏదైనా ఉందా, ఎంత తక్కువగా వస్తుంది అని చెప్పి మళ్ళీ చూడండి. అంతేగాని ఫస్ట్ ఏది ఆఫర్లో ఉందో
దాన్ని తీసుకునేసి ఒక 1 year వారంటీ ఉంటుంది దానికి, దాని తర్వాత డిస్ప్లే పోతే ఎవరిని అడుగుతారు, మీరు ఎవరిని అడగలేరు కదా. సో అలా అయితే ఉంటాయి. ఒకవేళ ఇంకేదైనా ప్రోడక్ట్ అనుకోండి, టీవీ సరికి 1 year తర్వాత పోతాయి. ఒకవేళ మొబైల్ ఫోనే తీసుకున్నారనుకోండి, ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకుంటారు, ఎంత ఒక 20,000కి మీరు మొబైల్ ఫోన్ అయితే తీసుకునేనారు. ఏదో ఒక ఫోన్ అనుకోండి, అది 50,000 ఫోన్ మీకు 20,000కి వచ్చిందని చెప్పి తీసుకున్నారు, ఓకే. అది మీకు యూస్ఫుల్ అవుతుందా, మీకు రెగ్యులర్గా మీరు వాడేదానికి యూస్ఫుల్ అయితే అవుతుందా లేదా. సో ఒక ఐఫోన్ మీరు కొనాలనుకోండి, ఐఫోన్లో చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఎవరైతే ఆండ్రాయిడ్ వాడుతూ ఉంటారో వాళ్ళు గబక్కని ఐఫోన్ గన్ షిఫ్ట్ అయ్యారంటే దాంట్లో బ్యాటరీ లైఫ్ ఉండదు, చాలా వర్స్ట్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో మీరు ఒకవేళ స్టూడెంట్ అయ్యండి, మీరు గేమ్స్ కానీ విపరీతంగా ఏంటై ఆడుతూ ఉండి మల్టీ టాస్కింగ్, మనకు ఫైల్స్ ట్రాన్స్ఫర్ కానీ వాటికన్నిటికీ ఆండ్రాయిడ్ అయితే మీకు బాగుంటుంది. సో గబక్కని మీరు ఒక 50,000 పెట్టి ఇన్వెస్ట్ చేసి ఐఫోన్ తీసుకున్నారనుకోండి, ఐఫోన్ పిచ్లో, సో దాన్ని మీరు యూజ్ చేయలేరు. 1 yearకో 2 yearsకో దాని బ్యాటరీ హెల్త్ అయితే ఉంటుంది, దాన్ని డ్రైన్ చేసేసి మళ్ళీ రీసేల్ చేయాలన్నా ఎవరు తీసుకోరు. ఇలా మీరు ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. అండ్ అలాగే మోటో నుంచి ఫోన్ అయితే వస్తుంది 20,000 రూపీస్కి. సో దాన్ని కొత్త ఫోన్, అది కెమెరాస్ బాగుంటాయి, అన్నీ ఓవరాల్గా బాగానే ఉంటాయి. కానీ ఎక్కువ వాడే వాళ్ళు అయితే గేమింగ్ కానీ మల్టీ టాస్కింగ్ కానీ ఎక్కువ మీరు ఫోన్ యూజ్ చేస్తారనుకుంటే ఆ ఫోన్లో మీకు కెమెరా ల్యాగ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు ఫర్దర్గా అన్ని ప్రాబ్లమ్స్ అయితే మీకు క్రియేట్ అయితే అవుతాయి. అంటే ల్యాగింగ్ ఇష్యూస్ కానీ ఇతర ఏం ఇష్యూస్ అయినా మీకు నోటీస్ అయితే చేస్తూ ఉంటారు. అదే డబ్బులు ఒక 2,000 రూపాయలు పోయినాయి. సో మంచి ఫోన్ కానీ మీరు తీసుకున్నారనుకోండి, మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉంటారు ఏ ఫోన్ కొనాలని చెప్పి, కానీ దాన్ని వదిలేసి మీరు పక్క ఫోన్కి షిఫ్ట్ అయ్యారంటే చాలా ఇబ్బంది పడతారు. అదొకటి మైండ్లో అయితే పెట్టుకోండి. అండ్ అలాగే వాషింగ్ మిషన్స్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తా. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సో వాషింగ్ మిషన్ ఏది తక్కువకి వస్తుందో దాన్ని అయితే అసలు కన్సిడర్ అయితే చేయొద్దు. ఏదైతే మనకు బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో, ఏదైతే స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుందో వాటిని అన్నింటినీ మైండ్లో పెట్టుకొని ఏది బాగుంటుందో చూసుకొని తీసుకోండి. సో లేకపోతే మీరు కొనేసిన తర్వాత చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో ఎక్కువ ఏది సేల్ అవ్వకుండా స్టోర్ అయిపోయి ఉంటుందో ఆ ప్రోడక్ట్ని మీకు తక్కువకి సేల్ చేస్తారు. అదొకటి ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. వాళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తున్నారంటే అది సేల్ అవ్వని ప్రోడక్ట్ కాబట్టి మీకు తక్కువకి అయితే వస్తుంది. ఈ సేల్లో దాన్ని తోసేయాలి కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ లేకపోయినా కూడా మీరు రెగ్యులర్గా సేల్లో తోసేస్తూ ఉంటారు. ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఖచ్చితంగా థింక్ చేసి తీసుకోండి. సో అనవసరంగా తక్కువకి వచ్చిందని చెప్పి తీసుకొని మళ్ళీ యూజ్ చేయకుండా దాన్ని పక్కన పెట్టుకుంటే మీకు ఎటువంటి రూపాయి లాభం అయితే ఉండదు. ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి ఈ సేల్లో. అండ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్స్లో చాలామంది రూపాయికి వస్తుంది, 2 రూపాయలకి వస్తుంది, 3 రూపాయలకి వస్తుంది అని చెప్పి మీకు పెడతా ఉంటారు. వాటిని అది మీ చేతికి అందేది దేవుడు ఎరుకు, మళ్ళీ అయితే రాదు అది. సో మీరు అంత తక్కువగా వస్తుందంటే ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. మనం ఎంతో కష్టపడి దాన్ని ఏదో కార్డో గీడో పెట్టి మనం బుక్ చేస్తాం, అది క్యాన్సిల్ అవ్వడం, రిటర్న్ రాకపోవడం, చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. ప్రైస్ కూడా మీకు మళ్ళీ రీఫండ్ కూడా చేసేదానికి ఉండదు. సో ఇంత గందరగోళం అయితే ఉంటుంది. సో ఏదన్నా ప్రోడక్ట్ మీరు అంత తక్కువగా వస్తుందంటే అది ఖచ్చితంగా బాగాలేని ప్రోడక్టే మీకు వస్తూ ఉంటుంది. సో మైండ్లో పెట్టుకొని చూసుకొని తీసుకోండి ప్రోడక్ట్స్ అనేవి. ఎక్కువ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఈ సేల్స్లో చాలా టెంప్టింగ్ ఆఫర్స్ అయితే మీకైతే దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండండి. సేల్స్లో చాలామంది నష్టపోయే వాళ్ళే ఎక్కువ ఉంటారు లాభపడే వాళ్ళ కంటే. ఇది ఒకటి మైండ్లో అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ సేల్ వచ్చేసి మీకు 26th నైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో 26th మార్నింగ్ మీకు 12 AM సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ అయినా ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్ అయినా మీకు అప్పుడైతే సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. 12 AM కరెక్ట్గా ఏదన్నా మీరు పెద్ద ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే, ఐఫోన్ కానీ ఇతర ఫోన్లు ఏమన్నా మెయిన్గా ఫోన్లు కొనాలనుకుంటే కరెక్ట్గా 12 AM పొద్దున్నే మేల్కొని క్రెడిట్ కార్డులన్నీ పక్కన పెట్టుకొని బుక్ చేసుకోండి. లేకపోతే ప్రైస్ అనేవి 1 అవర్కి పెరగతా అయితే పోతాయి. సో ఖచ్చితంగా మీరు 12 గంటలకు మేల్కొని ఉండి 12 గంటలకి సేల్ వస్తుంది. అప్పుడే మీరు ఏ ప్రోడక్ట్నైనా పిక్ చేసుకొని తీసుకోండి. మళ్ళీ దాటారంటే మార్నింగ్ అంతా ప్రైస్ అయితే పెరిగిపోతూ ఉంటాయి, అమాంతంగా అవుట్ ఆఫ్ స్టాక్ పడిపోతాయి. ఏదైతే మీరు ఐఫోన్స్ కానీ ఇలాంటివి ఏదైనా తీసుకోవాలనే మైండ్లో ఉంటే ఖచ్చితంగా 12 గంటలకే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఐఫోన్స్కి మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వేస్తాడు, మీరు తీసుకున్న ప్రోడక్ట్ అనేది మళ్ళీ దొరకదు. ఇలా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవాలంటే 12 AM ఖచ్చితంగా మేల్కొని ఉండి ప్రోడక్ట్ని అయితే బుక్ చేసుకోండి. మీకు అప్పుడే అది ఆ ప్రైస్కి దక్కుతుంది. అండ్ అలాగే మంచి డీల్ అయితే అవుతుంది. అంతేగాని 14 చూస్తే ప్రైస్ అనేవి చాలా దారుణంగా మారిపోతూ ఉంటాయి. అండ్ అలాగే 12 AM సో ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. ప్రైస్ అనేటివి స్టేబుల్గా అయితే ఉండదు. సో 50 రూపీస్కో 20 రూపీస్కో 1000 రూపీస్కో పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అప్పుడే మీకు డీల్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. చెక్ చేసుకొని జాగ్రత్తగా బుక్ చేసుకోండి.
ఒక 50 రూపాయల మీద మనం పోతే పోయింది అనుకోవచ్చు. అది 20,000 అలా బుక్ చేశారనుకోండి, ఒకవేళ క్యాన్సిల్ అయిపోయి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. ఫ్రిడ్జెస్ కూడా మెయిన్లో పెట్టుకోండి. ఫ్రిడ్జెస్ కూడా ఏ ఫ్రిడ్జ్ అంటే ఆ ఫ్రిడ్జ్ తక్కువకి వస్తుందని తీసుకోవద్దు, బ్రాండెడ్ ఫ్రిడ్జ్నే తీసుకోండి. మీకు అప్పుడే బెటర్ సర్వీస్ ఉంటుంది, లైఫ్ కూడా మీకు బాగా అయితే వస్తుంది. సో ఇటు కింద స్పెషల్గా వీడియోస్ చేయాలంటే కింద కామెంట్ చేయండి, దేని మీద ఏమేమి వీడియోస్ కావాలి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పి నేను క్లియర్ కట్గా మీకైతే వీడియోస్ అయితే చేసి పెడతా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ మీకు ఎవరు అయితే ప్రొవైడ్ చేయరు. సో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో జాగ్రత్తగా ఈ సేల్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. సో సేల్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. సో చూస్తూ ఉండండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటే అప్పుడు కూడా తగ్గొచ్చు, అప్పుడు కూడా మీరైతే తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.